అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. మేము జూలై నెల 7వ తారీఖున గుడివాడ నుండి తిరుమలకు బయలుదేరి వెళుతున్నాం. 2026 సంవత్సరం. గుడివాడ నుండి తిరుపతి చేరుకునేటప్పటికి తెల్లవారింది. 7వ తారీఖు నైట్ ఎక్కాము. తెల్లవారి 8వ తారీఖు ఉదయం 6 గంటలకు తిరుపతిలో దిగడం జరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ వాతావరణం చూడండి. అన్ని టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. తిరుపతి ఎదురుగుండా ఉన్నటువంటి స్టేషన్. ఆ తరువాత జనం చాలా రద్దీగా ఉండడంతో మేము శ్రీనివాస మంగాపురం ఫ్రీ బస్సులో వెళ్ళడం జరిగింది. ఇదేనండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం. శ్రీవారి మెట్టికి వెళ్ళే దారిలో ఈ ఆలయం ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ స్నాన జపాదులు ముగించుకొని మనం శ్రీనివాసుని దర్శించుకొని ఆ తరువాత మరలా కొండపైకి వెళ్ళడం జరిగింది. చూడండి, నేను, నా భార్య, మా మేనల్లుడు, మేనగోడలతో కలిసి ఈ ప్రయాణం చేస్తున్నాం కుటుంబ సమేతంగా. శ్రీనివాస మంగాపురంలో ఆ శ్రీనివాసుని దర్శించుకున్న తరువాత ఆకలి వేయడంతో టిఫిన్ కోసం ఆ ఎదురుగుండా ఉన్నటువంటి తేజ హోటల్కి వెళ్ళాము. ఇదిగోనండి 2 పూరీలు 50 రూపాయలు. టిఫిన్ ముగించుకున్న తర్వాత అక్కడి నుండి మళ్ళా ఫ్రీ బస్సులో అలిపిరి వద్ద ఉన్నటువంటి బస్టాండ్కి చేరుకున్నాం. అలిపిరి నుంచి కొండ మీదకి టికెట్ తీసుకున్నాం. టికెట్ పెద్దలకు 90 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలు. అలిపిరి దగ్గర ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అదే తిరుమల నడక వెళ్ళే దారి, అదే అలిపిరి గోపురం. ఇక్కడ చూడండి ఎంతో అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో మనకు తిరుమల కొండ దర్శనమిస్తుంది. బస్సు ఎక్కాము. బస్సు ఎక్కిన 30 నిమిషాలకి మేము కొండపైకి చేరుకోవడం జరిగింది. ఇది అలిపిరి వద్ద ఉన్నటువంటి ఎంట్రన్స్ గేటు. కొంచెం ముందుకు వెళ్ళగానే చెక్ పోస్ట్ ఉంటుంది. అన్ని వెహికల్స్ని, అందరి మనుషుల్ని ఇక్కడ స్కానింగ్ చేసి చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి బస్సులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ దిగిపోయి లగేజీతో సహా ఇక్కడ స్కాన్ చేయించుకొని చెక్కింగ్ అయిన తర్వాత మాత్రమే లోపల కొండపైకి అనుమతిస్తారు. ఈ కార్లన్నీ కూడా స్కానింగ్ చెకింగ్ కోసం ఆగిపోయినటువంటివి. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. జూలై నెల 8వ తారీఖు 2026 చాలా రద్దీగా ఉందండి. జనం విపరీతమైనటువంటి జన సందోహంతో ఉన్నది తిరుమల. ఇక్కడ బస్సు ఆపి చెక్ చేయించుకున్నాం. మేము ఈ నెంబర్ గల బస్సులో ఎక్కి దిగి బ్యాగులన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అదే నెంబర్ బస్సు ఎక్కాలి. మీరు బస్సు నెంబర్ గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. అదిగోనండి తిరుమల వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి అందమైనటువంటి విజువల్స్ చూడండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తిరుమల వెళ్ళడం అనేటువంటిది ఒక మధురానుభూతి. జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉంటేనే తిరుమల చేరుకోగలం. కానీ మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ ఆయా భగవంతుని అనుగ్రహం లేకపోతే ఆ తిరుమల చేరుకోలేము. తిరుపతి చేరుకోవడానికి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుండి కూడా తిరుపతికి రైల్వే ట్రైన్స్ ఉన్నాయి. అలాగే తిరుపతిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎవరు బడ్జెట్ని బట్టి వాళ్ళు తిరుపతి చేరుకోవచ్చు. తిరుపతి చేరుకున్న తరువాత మనం ఏమేమి చూడాలి అన్నీ కూడా ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది. ఇదిగోనండి కొండపైకి వచ్చేసాము. ఇది కొండపైన మనకి స్వాగతం పలుకుతున్న స్వాగత ద్వారము. కొండపైకి చేరుకున్నాము. ఇక్కడ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తితో నిండిపోయి ఉంటుంది. ఇదిగోండి భగవద్గీత రథము ఉన్నటువంటి పార్కు. ఇది చాలా అందంగా ఉంటుంది.
ఈ పక్కనే ఉన్నటువంటి బాలాజీ బస్ స్టాండ్కి చేరుకున్నాము. తిరుపతిలో ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడ ఎంత టికెట్ అవుతుంది, బడ్జెట్ ఎంత, ఇవన్నీ కూడా రాబోయేటువంటి వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మా వీడియోని లైక్ చేయండి. మా పురాణామృతం ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.